పెళ్ళై నెలలు కాదు, కనీసం గంటలు కూడా కాలేదు. కేవలం 3 నిమిషాల్లోనే ఓ జంట విడాకుల కోసం కోర్టు మెట్లెక్కింది. వినడానికే విడ్డూరంగా ఉంది కదా, కానీ ఇది ముమ్మాటికి నిజం. ఈ ఘటన ఎక్కడ జరిగింది, అసలు మరీ 3 నిమిషాల్లో విడాకులు తీసుకునేంత పెద్ద తప్పేంటి? లెట్స్ వాచ్. కువైట్ లో నివాసం ఉంటున్న ఓ జంట కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్నారు. అనంతరం వారి అభిరుచులు, అభిప్రాయాలు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా వాళ్ళిద్దరూ కోర్టులో వివాహం చేసుకున్నారు. ఇక కొత్త జీవితం ప్రారంభిద్దామని అనుకుంటున్న తరుణంలో ఎవ్వరూ ఊహించని ఓ పరిణామం చోటు చేసుకుంది. పెళ్లయ్యాక ఆ జంట కోర్టు నుంచి బయటకొస్తున్న క్రమంలో నవవధువు కాలికేదో తగిలింది. దాంతో ఆమె కాలు జారి కింద పడింది. అప్పుడు భర్త ఆమెకు సహాయం అందించవలసింది పోయి స్టూపిడ్ అంటూ తిట్టారు. ఆ మాట విన్న తర్వాత ఆమె కోపం నశాలానికి ఎక్కి తమ పెళ్లి రద్దు చేయాలని జడ్జిని కోరింది. అందుకు జడ్జి అసలేమైందని ఆ ఇద్దరిని అడిగి తెలుసుకున్నారు. ఇద్దరి మధ్య ఏర్పడ్డ ఆ సమస్యని పరిష్కరించాలని జడ్జి ఎంతో ప్రయత్నించారు. కానీ భార్య మాత్రం వెనక్కి తగ్గలేదు. స్టూపిడ్ అనే మాట తనని తీవ్రంగా బాధ పెట్టిందంటూ విడాకులు కావాల్సిందేనని తెగేసి చెప్పేసింది. దీంతో మరో దారి లేక జడ్జి వారి వివాహాన్ని రద్దు చేశారు. పెళ్లి చేసుకున్న 3 నిమిషాలకే విడాకులు తీసుకోవడంతో చరిత్రలో వీరిది షార్టెస్ట్ మ్యారేజ్ గా నిలిచింది. గతంలో 2004లో ఓ జంట పెళ్లైన 90 నిమిషాలకే విడాకులు తీసుకుని అతి చిన్న వివాహం రికార్డు నెలకొల్పగా కువైట్ జంట ఆ రికార్డుని బద్దలు కొట్టింది. కాగా ఈ ఘటన 2019లో చోటు చేసుకోగా ఇప్పుడు మళ్ళీ ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.